ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో దేశవాళీ విత్తనాలు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి టోటల్గా పూర్తిగా రైతుల ద్వారా పండించిన ఉత్పత్తులు సేకరించి వాటిని ప్రాసెసింగ్ చేసి, ప్రాసెసింగ్ కష్టం అవుతుంది మెయిన్గా ఒకటి రైతుల దగ్గర. సో అక్కడ నీట్గా తయారు చేసి వినియోగదారులకు అందిద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఆ సంఘం స్టార్ట్ చేసాము. అక్కడ ఒకటి ఏంటంటే ఫుడ్ ఐటమ్ కూడా బాగా కల్తీ వస్తుంది. ఫుడ్ ఐటము నీట్నెస్ ఉండట్లేదు, మంచి ఏరియాలో తయారు చేయట్లేదు, చేసే వాళ్ళు కూడా మంచిది వాడతలేదు. నూనెలు కానివ్వండి, బెల్లం కానివ్వండి, అంతా కల్తీ వాటితోటి మన మార్కెట్ అంతా నిండిపోయింది ఫుడ్ ఐటమ్ కూడా. వాళ్ళు మమ్మల్ని కిసాన్ సంఘంలో నమ్మకంగా ఎవరు పనిచేస్తారు, ఎవరు చేస్తారు అని ఆలోచించి మాకు అప్పచెప్పారు ఆ బాధ్యత. ఫుడ్ ఐటమ్ ఏమన్నా మన పాతకాలపు వంటలు, సున్నుండలు, రాగిగుండలు, కొబ్బరి ఉండలు, ఇవన్నీ ఇప్పుడంతా ఈ కోవాలు, మన కాజు బర్ఫీలని ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ కాకుండా ఆరోగ్యమైనటువంటి వంటలు సున్నుండలు అనేవి మనకి అసలు వంటలు అంటే సున్నుండ, బలమైన ఆహారం అంటే సున్నుండ, కొబ్బరి ఉండ, పప్పు ఉండలు, నువ్వుండలు, నల్ల నువ్వు ఉండలు, ఇవన్నీ అసలు మర్చిపోయాం మనం. నల్లగారం అంటే, దంపుడు కారం అంటే మర్చిపోయాం. కరివేపాకు కారం, గోంగూర పచ్చడి, గుంటూరు గోంగూర పచ్చడి అంటే అసలు ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది, అది మర్చిపోయారు అంతా. గోంగూర పచ్చడి మర్చిపోయారు, మామిడికాయ పచ్చడి మర్చిపోయారు. ఇవన్నీ మనం బయట కొనుక్కుని తినదే ఒరిజినల్ అనుకుని తినేస్తున్నారు. అటువంటి ఒరిజినాలిటీ మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సుమారుగా సంవత్సరం నుంచి ఇక్కడ మా ఇంటి దగ్గర లేదంటే మా షాప్ దగ్గర ఈ వంటలు వండే కార్యక్రమం మొదలుపెట్టాము. ఇప్పుడు సుమారు నెలకు ఒక 2 లక్షల రూపాయల వంటలు మేము విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఫుడ్ ఐటమ్ పంపిస్తున్నాము. మేము పచ్చళ్ళు తయారు చేస్తున్నాము. కారపొడులు, మునగాకు, అవిసాకు, కరివేపాకు, నువ్వుల కారం, కొబ్బరి కారం, పల్లీ కారం, ఇట్లాంటి ఒక రకం కారం ఏముంది, 10 రకాల కారాలు తయారు చేస్తున్నాము. పచ్చళ్ళు తయారు చేస్తున్నాము. మళ్ళా పిండి వంటలు, మన చక్రాలు, చెక్కలు, చెక్క పకోడీ, ఇట్లాంటి పిండి వంటలు తయారు చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం తయారు చేయాలే కానీ ఫుల్ డిమాండ్ ఉందండి. మన బయట ఎక్కడా కూడా మంచి ఆహారం దొరకట్లేదు, చేసేవాళ్ళు దొరకట్లేదు. ప్రతి ఇంట్లో కూడా చేసేవాళ్ళు లేరు, కొనుక్కు తినేవాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బాగా డిమాండ్ ఉంది. అందులోనూ ఎప్పుడో మన తాతల కాలం నాడు తయారు చేసినటువంటి ఆముదం, వంట ఆముదం అంటే అసలు ఎవరికి తెలియదు. అసలు ఈ రోజుల్లో ఆముదం దేనికి వాడతారో కూడా తెలియదు. అటువంటి వంట ఆముదం కాపిస్తున్నాం ఇంటి దగ్గర. మేము ఆముదాలు సేకరించి ఆ ఆముదంతో కాటుకు తయారు చేస్తున్నాము. అదేవిధంగా మేము పండించినటువంటి పసుపుతోటి కుంకుమ తయారు చేస్తున్నాము. ఒరిజినల్ కుంకుమ అనేదే మార్కెట్లో లేదు. మేము చేసే ప్రతి వస్తువు కూడా సుమారు ఇక్కడ 10 మంది, రోజు 10 మంది తప్పకుండా ఇక్కడ ఆడవాళ్ళు, మహిళలు ఉపాధి పొందుతున్నారు. మంచి ఫుడ్డే ఇస్తున్నామనే ఆనందం మాకుంది. మమ్మల్ని కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి పని చేస్తున్నావా అని చెప్పేసి అప్రిషియేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా రైతులకు ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయదారు రైతు నష్టపడతలేదు, ఇతను ఏదో విధంగా లబ్ధి పొందుతున్నాడు అనే సందేశాన్ని మేము మా తోటి ప్రకృతి వ్యవసాయదారులకు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కష్టపడుతున్నాము. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మేము లాభ పొందుతున్నాం అనే వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇదంతా ప్రకృతి వ్యవసాయదారులు ముందు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగా మోటివేట్ అయ్యి ఇంకా ఇయర్ వ్యవసాయం పెంచుతున్నారు, నాటు విత్తనాలు పెంచుతున్నారు, మంచి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు.